మొత్తానికైతే సర్ప్రైజ్ ప్లానింగ్ అంతా పక్కన పెట్టేసి మా తమ్ముడు తెచ్చిన కేక్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాము. మా చెల్లి ఫేస్ లో అయితే చాలా హ్యాపీనెస్ ఉంది, కానీ దాన్ని రెట్టింపు చేయగలమా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే అలాగే ఉండింది నా మైండ్ లో. ప్రతి సంవత్సరం లాగే కేక్ కట్ చేపించి ఇంకా నిద్ర వస్తుంది, నిద్రపోతానని వెళ్ళిపోయేసి కేక్ అంతా అరేంజ్ చేసేసి మా చెల్లిని పిలిచాను అనమాట. తన రియాక్షన్ అయితే నిజంగా షాకింగ్ గా ఉందన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఆ హ్యాపీనెస్ చూసిన తర్వాత ఇంకా బాగా అనిపించేసింది. ఇంకా తన కోసం అయితే ఒక టోపీ తీసుకొచ్చాను అనమాట. హ్యాపీ బర్త్డే టోపీ తీసుకొని వచ్చి నేను మా శ్రీవారు అయితే ఇంకా బర్త్డేకి తెచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. తొందరగా వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాయి అని చెప్పి మా చెల్లెలు అయితే చాలా నవ్వేసింది. పెళ్లి పెద్ద అని రాపించినందుకు ఆ రియాక్షన్ చూద్దామని ఆ పేరు అయితే రాపించేసామన్నమాట. ఇంకా మా చెల్లి డ్రెస్ అసలు సెట్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా సెట్ అయింది. ఇంకా ఓన్లీ ఆపోజిట్ లో తీసుకుందామనే తీసుకున్నాను, కానీ చాలా బాగుంది. చెప్పాను కదా మా చెల్లికి ఇంతవరకు కూడా నేను సర్ప్రైజ్ అంటూ ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అండ్ అలాగే తనకు డ్రెస్ కూడా నేను ఫస్ట్ టైం తనకు తెలియకుండా స్టిచ్ చేయించాను అనమాట. తనకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా చెల్లిని అయితే చిన్నపిల్లని చేసి మంచిగా కేక్ అంతా ఫేస్ అంతా పూసేసామన్నమాట. సో ఈ ఇయర్ లో మా చెల్లికి సెలబ్రేషన్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అందులోనూ మా శ్రీవారితో పాటు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేయడం ఇంకా మంచిగా ఇక అనుకున్నట్టుగానే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఈ రోజు అయితే ఇంకా సారీ తీసుకుని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నెక్స్ట్ వ్లాగ్ లో వచ్చేసింది, చూసేయండి.